ఈరోజు మీరు అందరు కూడా భగవంతుని నామంతో మీ యొక్క దినం ప్రారంభించారు కాబట్టి నిజంగా ఇది శుభోదయం. అంటే ఇన్ జనరల్ బయట అంటారు గుడ్ మార్నింగ్ అని చెప్పి, బట్ యాక్చువల్లీ దిస్ ఇస్ గుడ్ మార్నింగ్. ఎప్పుడైతే మన తెల్లవారు లెగ్గానే ఏం చేస్తాం చెప్పండి, మన శరీరాన్ని శుభ్రపరచుకుంటాం స్నానం చేసి. అదేవిధంగా తెల్లవారిని భగవంతుని నామంతో జపం చేసినప్పుడు ఏమవుతుంది, మన యొక్క సటల్ బాడీ, సూక్ష్మ శరీరము, ఆత్మస్థాయిలో కూడా మనం పరిశుద్ధమైనట్టు. చాలామంది ఏమంటారంటే ఇంగ్లీష్లో తెలిసే వీఆర్ గాడ్, ఐఎమ్ గాడ్, నేను భగవంతుణ్ణి. విన్నారా మీరు చాలా ఇలాంటి స్లోగన్స్? ఐఎమ్ గాడ్, నేను దేవుణ్ణి అని చెప్పి, రైట్? అహం బ్రహ్మాస్మి అంటారనమాట. సో శ్రీల ప్రభుపాద చెప్తారు, ఏమంటారంటే వన్ హూ సేస్ ఈజ్ గాడ్, జీఓడి. భారతదేశం నుంచి ఎంతోమంది సోకాల్డ్ స్పిరిచువలిస్ట్ వెస్ట్ వెళ్ళారు. వాళ్ళని ఎలా ఎక్స్ప్రెస్ చేసుకున్నామంటే, ఓ యు ఆర్ గాడ్, ఐఎమ్ గాడ్, ఎవ్రీ వన్ ఈజ్ గాడ్ అని చెప్పి. శ్రీల ప్రభుపాద చెప్పారే, నీకు ఒక భగవంతుడు అనే మాట ఒక అర్థం ఉండాలి కదా. వన్ ఆఫ్ ద డెఫినేషన్స్ ఈజ్ ఆల్ కంట్రోలర్. అరే నీకు ప్రెషర్ వస్తే నువ్వు ఒక గ్యాస్ని నువ్వు ఆపుకోలేవు. నువ్వు యూ కాంట్ ఈవెన్ కంట్రోల్ యువర్ ఓన్ బాడీ అండ్ హౌ కెన్ యూ కంట్రోల్ నేచర్. సో ఎవరైతే తాను భగవంతుడు అంటారో, గాడ్ అంటారో, యాక్చువల్లీ ఈజ్ డాగ్ అని చెప్పి. సో ప్రభుపాద సేస్ వీఆర్ నాట్ గాడ్ బట్ వీఆర్ గాడ్స్, జీఓడి అపోస్ట్రోఫియర్ ఎస్. అంటే అర్థం ఏంటి తెలుగులోని, నేను భగవంతుడిని కాదు, భగవంతుడి యొక్క భగవంతుడి వాడిని. ఐ బిలాంగ్ టు గాడ్. గాడ్స్ అంటే ఏంటి? ఐ బిలాంగ్ టు గాడ్, నేను భగవంతుడికి చెందిన వాడిని అని చెప్పి. భగవంతుడికి చెందడం అంటే ఏంటి? మనకి భగవంతుడి సంబంధం ఏంటి? సో అది కూడా అసలు ప్రభుపాదుల వారు చాలా సులభంగా, సరళంగా మనకు చెప్పారు భగవద్గీతలోని మరియు తన రచనల ద్వారా. సో జీవి అనేవాడు ఒక రకంగా ఇన్ వన్ సెన్స్ ఈజ్ ఈక్వల్ టు గాడ్. ఎలాగా అంటే క్వాలిటీ వైజ్, తెలుగులో అది అంటారన్నమాట. ఒకటి పరిమాణాత్మకంగా, ఇంకోటి గుణాత్మకంగా అని చెప్పి. అంటే గుణాత్మకంగా అంటే క్వాలిటీ వైజ్ మనము భగవంతుడు ఒకటే అని చెప్పి. అది ఎలాగంటే ప్రభుపాద ఉదాహరణ ఇస్తారు. ఒక సముద్రం అంత నీరు ఉంటుంది, ఆ సముద్రంలో ఒక జస్ట్ నీటి చుక్క తీసుకుంటే ఆ సముద్రంలో నీటి చుక్క యొక్క ప్రాపర్టీ, ఆ సముద్రం యొక్క ప్రాపర్టీ రెండు సేమే, అవునా కాదా? క్వాలిటీ వైజ్ రెండు కూడా సేమే. అదేవిధంగా ఒక పెద్ద బంగారు యొక్క నిధి, మనము అంటే మెటల్ మనం ఎక్స్కవేట్ చేస్తాం కదా, బంగారం నిధి, మరి అందులో చిన్న ఇంత బంగారం, ముక్కు పొడకంత బంగారము, రెండు బంగారమే. ఒక రకంగా రెండు సేమే. బంగారం ఒక ప్రొపెన్సిటీ ఉంటుంది, రెండు సేమే. కానీ రెండు సేమేనా? ఓకే ప్రభుజీ మీ దగ్గర బంగారం ఉంది, కొండ బంగారం ఉంది, నా ముక్కు పొడి తీసుకొని కొండ బంగారం ఇచ్చేస్తే రావడం సార్ ఇక్కడ ఇవ్వం కదా. సో రెండు సేమే, బట్ యూ విల్ నాట్ ఎక్స్చేంజ్ నో. ఆ రెండింటిలో సరే ఇంత కొండంత బంగారం ఇక్కడ, ముక్కు పొడికంత బంగారం అక్కడ, ఏం కావాలి అంటే ఎనీ డౌట్స్? ఎవరైనా ఒకటే ఆప్షన్ అనమాట, 100%. సో అంటే రెండు సేమ్ కాదు, కానీ సేమ్ కాదా సేమా? సేమ్ కూడానా? ఎలా సేమ్ అంటే అర్థం ఏంటి? క్వాలిటీ వైజ్ సేమ్, క్వాంటిటీ వైజ్ డిఫరెంట్. అదేవిధంగా జీవి కూడా భగవంతునితో క్వాలిటీ వైజ్ సేమ్. ఏంటది? భగవంతుడు సచ్చిత్ ఆనంద, జీవి కూడా సచ్చిత్ ఆనంద. వాస్తవంగా మన యొక్క ప్యూర్ స్టేట్లో మనందరం కూడా సచ్చిదానంద స్వరూపుడు. భగవంతుడు ఏ విధంగా సచ్చిదానంద స్వరూపుడు, జీవి కూడా సచ్చిదానంద స్వరూపుడే. ఏ విధంగా భగవంతుల్లో దివ్యమైన గుణాలనే ఉంటాయో జీవిలో కూడా అదే దివ్యమైన గుణాలనే ఉంటాయి. ఎందుకంటే జీవి కూడా భగవంతుని యొక్క అంశ కాబట్టి. భగవంతుడు భగవద్గీతలో ఒకటి కాదు ఎన్ని నంబర్ ఆఫ్ శ్లోకాలు చెప్తారు. మమై వాంశో జీవలోకే జీవభూత సనాతన అని చెప్పి. ప్రతి జీవి కూడా ఏంటంటే నా యొక్క అంశం అని చెప్తారు. బంగారు కొండలో నుంచి ఒక ఇంతమంది బంగారం తీసుకుంటే అది కూడా బంగారమే కదా. అదేవిధంగా భగవంతుడి నుంచి మనం వచ్చినప్పుడు వీ ఆల్సో బిలాంగ్ టు గాడ్. అంటే క్వాలిటీ వాజ్ సేమ్. సో క్వాలిటీ వైజ్ సేమ్, క్వాంటిటీ ఏంటి? భగవంతుణ్ణి విభు అంటారు, మనల్ని అణు అంటారు. అణు విభు.
అంటే నీటి చుక్క సముద్రము, క్వాలిటీ వైజ్ సేమే, క్వాంటిటీ వైజ్ డిఫరెంట్. అండ్ ఇప్పుడు సరే ఇది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది, జీవి ఏంటి అంటే సింపుల్గా భగవంతుని యొక్క అంశ. దిస్ ఇస్ ద బేసిక్ డెఫినేషన్. నెక్స్ట్ లెవెల్ డెఫినేషన్ సరే అంశ. మరి అంశకి ఆ పూర్ణత్వంకి తేడా ఏంటి, సంబంధం ఏంటి? ఒకటి భగవంతుడి నుంచి మనం వచ్చాము చెప్తున్నాం మనం, బట్ భగవంతునికి సంబంధం ఏంటి అంటే సేవకులు అనమాట. జీవేర స్వరూపోహై కృష్ణేర నిత్యదాస్. భగవంతుడు ఎందుకు జీవుని సృష్టించాడు అంటే తన యొక్క ఆనందం కొరకు. సో జీవి అనేవాడు స్వాభావిక స్థితిలో భగవంతుడికి సేవ చేసినప్పుడు మాత్రమే ఆనందంగా ఉండగలడు. ఇది అర్థం చేసుకోవడం పెద్ద కష్టం ఏమీ కాదు అసలు. ఐ టెల్ యూ నేచర్ ఆఫ్ సోల్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం కదా, మనం ఎవరము అంటే ఆత్మ యొక్క వాట్ ఈజ్ మేడ్ ఆఫ్ అంటే ఇప్పుడు మన శరీరం దేని తయారైంది చెప్పండి? ఈ యొక్క పంచమహాభూతాలు అంటే గ్రాస్ చెప్పాలంటే భూమి, ఆకాశం, నీరు, గాలి, వాటర్, అగ్ని. అండ్ ఇంకా గ్రాస్ టర్మ్ చెప్పాలంటే చర్మము, మాంసము, నెత్తురు, బైల్ అండ్ ఆల్ దట్ స్టఫ్. అంటే మెడిసిన్ టర్మ్ చెప్పాలి అంటే. సో ఇది స్థూల శరీరం. తర్వాత లోపల సూక్ష్మ శరీరం, అది ఏంటది? మన్, బుద్ధి, అహంకారం. మనసు, బుద్ధి, అహంకారం తయారైంది. లోపల ఆత్మ, నిజమైన నువ్వు. ఆ ఆత్మ దేని తయారైంది? సచ్చిదానంద. దట్ ఈస్ ద కంపోజిషన్, సచ్చిదానంద అని చెప్పి. సో ఆ ఆత్మ యొక్క స్వభావం ఏమిటయ్యా అంటే ప్రేమించడం, సేవించడం. కాబట్టి ఇప్పుడు భగవంతుని నమ్మిన వాడిని కానీ నమ్మని వాడిని కానీ ఎవరినైనా సరే మీ యొక్క మనసులో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. అంటే మోస్ట్ తేడా మనిషి అందరి లైఫ్లోనే ఒకసారి థింక్ అబౌట్ ఎనీబడి ఇన్ యువర్ లైఫ్. మంచోళ్ళు కానీ తేడా మనుషుల్ని ఎలాంటి వాడిని మనసులో ఆలోచించుకోండి. అలాంటి మనుషుల్లో కూడా ఒక్కసారి ఆలోచిస్తే ప్రేమించడం, సేవించడం అనేవి కామన్గా ఉంటాయి. వాళ్ళు భగవంతుని నమ్మకపోని మంచివాళ్ళు కానీ చెడ్డవాళ్ళు కానీ, ఎలా చదువుకున్నవాడు కానీ చదువు లేనివాడు కానీ, ఎలాంటి వాడైనా కానివ్వండి, మనిషే కాదు జంతువులైనా సరే, ప్రతి జీవికి కూడా దిస్ ఇస్ ద కామన్ ఎలిమెంట్, ప్రేమించడం, సేవించడం. ఎందుకంటే ఇది దిస్ ఇస్ వాట్ వీఆర్ మేడప్ ఆఫ్. మీకు ఆప్షన్ లేదు అక్కడ. అది ఆత్మ యొక్క స్వభావము ప్రేమించడము మరియు సేవించడం. అందుకే ప్రతి ఒక్కరు కూడా లోకంలో ఏం చేస్తున్నారంటే దీనికోసమే ప్రయత్నిస్తారు. ఎందుకు డబ్బు సంపాదించాలనుకుంటున్నాం, ఎందుకు మనకు పేరు కావాలి, మనకున్న సరిపోదా మనకి, కానీ ఎందుకు కష్టపడుతున్నారు? ఎందుకంటే నలుగురు మనల్ని గుర్తించాలి. సమాజంలో మనకంటూ ఒక పరపతి ఉన్నారు. 90% ఇలాగే ఆలోచిస్తారు కదా ప్రతి ఒక్కరు కూడా. ఎందుకు సమాజాన్ని గుర్తించాలి? ఎందుకు అంటే నీకు తెలియట్లేదు, కానీ నీకు కూడా నేచర్ ఉంది. నలుగురు నన్ను ప్రేమించాలి, అవునా కదా? నలుగురు నన్ను ప్రేమించాలి, నేను కూడా ఎదురువాడు ప్రేమించాలని చెప్పి. సో ఎవ్రీ వన్ హ్యాస్ అ డిజైర్ టు లవ్ అండ్ టు బి లవ్డ్. సిమిలర్గా కాబట్టి అది ఎందుకంటే అది నీ ఆత్మ యొక్క స్థాయి. అది సిమిలర్గా సేవించడం అనేది ప్రతి ఒక్కరు కూడా మనకు తెలుసో తెలియకుండా ఎవరో ఒకరిని సేవిస్తూనే ఉన్నాం. కొంతమంది తన కుటుంబం వరకే పరిమితం ఆ సేవ అనేది. కొంతమంది అంతకన్నా స్వార్థపరులు తనను తాను సేవించుకుంటారనమాట, తన ఇంద్రియాలను. కొంతమంది కుటుంబం, కొంతమంది ఇంకొంచెం అడుగు ముందుకేసి నా సమాజం, ఇంకొంతమంది ముందుకేసి దేశం, ఇంకొంతమంది ఇంకొంచెం అడుగు ముందుకేసి దేశం కాదు మొత్తం మానవత్వం, హ్యుమానిటీ. బట్ ఎవ్రీ వన్ వాంట్స్ సర్వింగ్ సంబడి అదర్. కొంతమంది అబ్బో ఇది పడదని చెప్పి కుక్కన పిల్లలు పెంచుకొని ఈ మనుషులతో పడలేకపోతుందని చెప్పి దాన్నైనా సరే దానికి పాలు పెట్టి తెచ్చి హ్యాపీ ఒక్కరికి సింగిల్గా ఉంటారు బ్యాచులర్స్ను, కుక్కన పిల్లలు పెంచుకుంటాడు, అవునా కాదా? ప్రతి ఒక్కరు కూడా ఎవరో ఒకరిని సేవ చేస్తూనే ఉన్నారు, ప్రేమిస్తూనే ఉన్నారు. ఆ చేయకుండా ఎవడు ఒక్కడు కూడా దొరకడు. జంతువైనా సరే, ఈవెన్ లైగన్, టైగర్, అది కూడా తన యొక్క కప్స్ని, ఇద్దరు పిల్లల్ని ప్రేమిస్తుంది, సేవిస్తుంది. ప్రేమించడము, సేవించడం అనేది ప్రతి ఒక్కరి నేచర్. కొన్నిసార్లు మనకు తెలియకపోయి ఉండొచ్చు. మీరు ఎప్పుడైనా ఆలోచించండి, నీ చేతిలో ఒకటి ఉంది ఏదైనా, అది 10 రూపాయలు ఉంది. ఆ 10 రూపాయలతో మ్యాక్సిమం నువ్వేం చేయగలం? ఒక కూల్ డ్రింక్ కూడా రాదు మీ రోజుల్లోనూ. సో అది సరే, ఏదో కూల్ డ్రింక్ వచ్చింది, చిన్న ఏదో రసన వచ్చింది, అది నువ్వు తాగు, న్యాచురల్గా ఒక ఆనందం వస్తుంది నీకు, బికాస్ యూ లైక్ ఇట్. అదే 10 రూపాయలతో అక్కడున్న ఒక బెచ్చవాడికి ఒక బిస్కెట్ పెట్టుకొనేసి ఇవ్వు, లేకపోతే కుక్కకి ఒక బిస్కెట్ పెట్టుకొనేసి ఇవ్వు. మీరు ప్రతి ఒక్కరూ మీ జీవితంలో ఏదో ఒక టైంలో చేసే ఉంటారు ఇలాగా.
మీకు చెప్పండి, ఏది మీకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది? అది నీ చేతిలో ఒక బన్ ఉంది, బ్రెడ్ ఏదో ఉంది, అది నీకు నువ్వు తీసుకుంటే ఎక్కువ ఆనందం వస్తుందా? పక్క వాడికి షేర్ చేసుకున్నా సరే, వేరే సహాయం ఉన్నవాడికి చేసినప్పుడు ఆనందం ఎక్కువ వస్తుందా? అవునా కదా? యు షేర్, యు బికమ్ మోర్ హ్యాపీ. ఎందుకది? దాన్నే సేవ అంటారు. సేవ చేయడం అనేది జీవి యొక్క స్వాభావిక స్థితి. ఎవ్వరు కాదనలేని వాస్తవం. సమ్టైమ్స్ అరే వీరు ఎలాగ తమ జీవితాన్ని త్యాగం చేస్తున్నారు, ఓకే బయట వాళ్ళ దృష్టిలో త్యాగం చేస్తున్నారు, కానీ వాళ్ళ దృష్టిలో వాళ్ళ కథలో వచ్చే ఆనందము ఇస్ ఫార్ మోర్ దెన్ ఎనీ అదర్ హ్యాపీనెస్. సేవించడం ఉండే ఆనందం అది. అయితే ఈ సేవ అనేది వాస్తవంగా దాని యొక్క పూర్ణత్వము, దాని యొక్క సార్థకత ఎలా వస్తుంది అంటే భగవంతునికి చేసినప్పుడు వస్తుంది. కానీ బద్ధవస్థలో జీవి అనేవాడు భగవంతుని విడిచి లోకానికి వచ్చినప్పుడు ఏమవుతుంది? భగవంతుని మర్చిపోతాడు. ఇప్పుడు నీటి చుక్క ఉంది, వర్షం పడుతున్నప్పుడు ఆ నీటి చుక్క అనేది వెరీ ప్యూర్. ఈవెన్ ఆయిల్ డాక్టర్స్ ఎవరైనా చెప్తారు చూడండి, వర్షం ద రైన్ వాటర్ ఇస్ వెరీ వెరీ ప్యూర్. కానీ ఎప్పుడైతే అది ఈ యొక్క స్ట్రాటోస్ఫియర్లోకి అంటే ఈ భూమి ఉపరితలంలోకి వచ్చి నేల మీద పడుతుందో ఏమవుతుంది? అది అపరిశుద్ధం అవుతుంది. రెడ్ సాయిల్ మీద పడితే ఆ నీటి చుక్క ఏ రంగులో ఉంటుంది? రెడ్ రంగు, ఎరుపు రంగులో వస్తుంది. అదే బ్రౌన్ సాయిల్లో పడితే ఆ నీటి చుక్క ఏ రంగులో మారుతుంది? బ్రౌన్ కలర్. బ్లాక్ సాయిల్లో పడితే బ్లాక్ కలర్. అవునా కాదా? అంటే వాటర్ యొక్క కలర్ బ్లాకా? వాటర్ యొక్క కలర్ బ్రౌనా, రెడ్డా? కాదు. వాటర్ కలర్ ఏంటి? ప్యూర్, ట్రాన్స్పరెంట్. ట్రాన్స్పరెంట్ అంటే దానికి రంగు ఉండదు. సో కానీ ఆ నీటి చుక్క అనేది ఎటువంటి సాయిల్ మీద, నేల మీద పడితే ఆ యొక్క రంగు సంతరించుకుంటుంది. అదేవిధంగా బద్ధజీవి అనేవాడు ఎటువంటి భౌతిక ప్రపంచంకి వచ్చినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో పడితే తనను తాను ఆ విధంగా ఐడెంటిఫై చేసుకున్నాడు. నేను మనిషిని, నేను భారతీయుడిని, నేను ఆంధ్రుడిని, వాట్ ఎవర్, సో అండ్ సో ఫోర్త్, నేను కమ్మ కాపు రెడ్డి, వాట్ ఎవర్, ఆల్ దిస్ థింగ్స్ అండ్ ఆల్. అండ్ ఇదే మన జీవితం అన్నట్టుగా మనం అందులో ఉండిపోతాం అన్నమాట. కాబట్టి సేవించడము, ప్రేమించడం అనే కాన్సెప్ట్ ఆ శరీరం దాటి బయటికి వెళ్ళదు. అండ్ మనిషి జీవితంలో మాత్రమే మనకి యాక్చువల్గా దీని మించి ఏంటో తెలుసుకునే అవకాశం ఉంటుంది. శాస్త్రం చదివితే మన యొక్క సమస్త శాస్త్రాల యొక్క సారము వేదాంత సూత్రం అయితే, ఆ వేదాంత సూత్రాన్ని మొట్టమొదటి సూత్రం ఏంటంటే అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని చెప్పి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రిన్సిపల్ అథాతో అంటే దేర్ ఫోర్, కాబట్టి. ఏంటి కాబట్టి? నువ్వు మనిషిగా పుట్టావు కాబట్టి. అథాతో బ్రహ్మ జిజ్ఞాస, మనిషిగా పుట్టావు కాబట్టి నీ యొక్క మొట్టమొదటి బాధ్యత ఏంటి? బ్రహ్మ జిజ్ఞాస. బ్రహ్మ అక్కడ స్పిరిచువల్ అంటే నువ్వెవరో తెలుసుకోవాలి. సో ఆధ్యాత్మిక చింతన, దాని గురించి తెలుసుకోవాలి. ఇది మనిషి అన్నాక ఫస్ట్ మనం చేయాల్సిన ధర్మం. మిగతావన్నీ చేసుకోవాలి, ఎవరు కాదంటలే, బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. అది తెలిసినప్పుడు నీకు అర్థమవుతుంది నేను ఎవరిని, భగవంతుడు ఎవరు, అది నేను ఎందుకు సృష్టింపబడ్డాను, ఎందుకు ఈ లోకానికి వచ్చాను, ఎందుకు నేను పెరుగుతున్నాను, ఎందుకు నేను ఒకరోజు వెళ్ళిపోవాల్సి వస్తుంది, ఎక్కడికి వెళ్తాను, నేను ఇష్టపడిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ఎందుకు కొన్నిసార్లు అనుకున్నట్లు అవుతుంది, కొన్నిసార్లు అనుకున్నట్లు అవ్వట్లేదు. ఇలాంటి ప్రశ్నలు అనేవి మనుషులు అనేవాడికి వస్తాయి. అవి అండ్ సరే నేనంటూ ఉన్నాక నాకంటూ ఒక అస్తిత్వం ఉండాలి. అసలు నా యొక్క వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై ఎగ్జిస్టెన్స్. ఇప్పుడు మనం సడన్గా కాలేజ్ పెట్టాము, మనం అక్కడ కాలేజ్కి మనం పంపించాము, సడన్గా నీకు యూ బికమ్ గజని, మెమరీ లాస్. సో అప్పుడు వాట్ విల్ యూ ఆస్క్, హూ యామ్ ఐ? అవునా కాదా? నేను ఎవరిని అడుగుతావు, నేను ఇక్కడ ఎందుకు నన్ను అడుగుతావు, అవునా కాలేజ్ ఎందుకు వచ్చాడు అసలు అని చెప్పి. యూ డోంట్ ఈవెన్ నో ఎందుకు నేను కాలేజ్ వచ్చాను తెలియదు, మెమరీ పోయింది అక్కడ. సో సిమిలర్లీ మనిషి అనేవాడు అసలు నేను ఎందుకు పుట్టాను, మనం పుట్టామా, పెరిగామా, పెళ్లి చేసుకున్నామా, మా పిల్లలు కనేసామా, పెద్దలు ఒక్కడే పిల్లలు కన్నాక ఇంకా జీవితం లక్ష్యం ఏంటంటే అంటే ఇంకేం లేదు, పిల్లల్ని ఆ అబ్బాయిని అమెరికా పంపించి అమ్మాయిని పెళ్లి చేసేయాలి, ముసలు వాకి ముసలు, ఇదే లైఫ్ అనమాట. సో మనిషి అనేవాడు తెలుసుకోవాలన్నమాట వాట్ ఈస్ ద పర్పస్. సరే ఇవన్నీ చేస్తున్నాము, జంతువులు కూడా చేస్తున్నాయి, ఇవి మనిషేనా, జంతువులు కూడా కుటుంబం ఉంటుంది, జంతువులు కూడా ప్రేమాభిమానాలు ఉంటాయి. వాట్ ఈస్ మై ఎగ్జిస్ట్ పర్పస్? శాస్త్రం చెప్తుంది పర్పస్ ఏంటి అంటే, మనిషి అన్న పర్పస్ ఏంటంటే తిరిగి నువ్వు ప్యూర్ కాన్షియస్నెస్, ఆ పరిశుద్ధమైన చేతన్ని తిరిగి నువ్వు పొందాలి, పొంది భగవంతుడు తిరిగి అనుసంధానం అవ్వాలి. ఇది మనిషి జన్మ యొక్క లక్ష్యం అన్నమాట.
అంటే యూ బికమ్ కంటామినేటెడ్, ఆ యొక్క డస్ట్లో పడి కంటామినేట్ అయ్యావు. తిరిగి నువ్వు దాని నుంచి శుద్ధి ప్యూర్ అవ్వాలి. అప్పుడు ఆ ప్యూర్ స్టేట్లోనే తిరిగి నిజమైన ప్రేమించడం సేవించడం చెప్పుకున్నాం కదా భగవంతునితో, అది సాధ్యమవుతుంది. ఈరోజు ప్రేమించడం సేవించడం ప్రతి ఒక్కరికి కామన్ అయినా సరే భగవంతుని విషయంలో మనకి చాలాసార్లు ఆ ఫీలింగ్ రాదు. ఒక క్రికెట్ మ్యాచ్ చూడండి అంటే 5 గంటలు నిల్చోకుండా కూర్చొని చూసేస్తామన్నమాట. అదే గంట క్లాస్లో కూర్చోండి మనకి వాచ్ చూస్తాం 10 సార్లు. భగవంతుని విషయం వచ్చినప్పటికి మనకి చాలా కష్టం అనిపించేస్తూ ఉంటుంది. సినిమా టికెట్ల కోసం మనం అంటే ఈ రోజుల్లో లేదంటే ఆన్లైన్లో వచ్చాయి, కానీ మా టైంలో మీ టైంలో సినిమా టికెట్ అంటే ఎంత లైన్లో నిల్చుంటాము. అదే ప్రసాదం కొంచెం లైన్ అయితే అమ్మో ఇంత మేనేజ్మెంట్ బాగాలేదు అని అనిపిస్తుంటుంది మనకి. సో భగవంతుని విషయంలో మనకి ఆ సేవ ప్రేమ అనేది రాదనమాట. ఎందుకలా? ప్రేమించడము సేవించడం అనేది అంత స్వాభావికమైనప్పుడు ఎందుకు మనకి అంత న్యాచురల్గా ప్రేమ సేవలు ఎందుకు రావట్లేదు భగవంతుని విషయంలో? ఎందుకు రావట్లేదంటే అనేక జన్మలుగా మనం ఈ బద్ధవస్థలో అంటే ఈ భౌతిక ఈ శరీరం నుంచి ఇంకొక శరీరం, ఆ శరీరం ఇంకొక శరీరం అలాగా ఉండడం వల్ల ఈ భౌతిక ప్రపంచం ఉండడం వల్ల ఏమవుతుంది, ఆ అజ్ఞానం అనేది ఇంకా పొరలుగా పెరిగిపోయి మనకి భగవంతుని పట్ల ఆకర్షణ అనేది తగ్గిపోతుంది. సింపుల్ ఉదాహరణ చైతన్య మహాప్రభు స్వయంగా చెప్తారు. ఏమంటారు శాస్త్రం ఏం చెప్తుందంటే, ఒక అయస్కాంతం అనేది ఉంటుంది, అది ఇనుముని ఈజీగా ఆకర్షిస్తుంది. చిన్నప్పుడు ఐ రిమెంబర్ పేపర్ కింద అయస్కాంతం పెట్టేవాళ్ళము, పేపర్ పైన రూపాయి కాయిన్ పెట్టేవాళ్ళము, కింద ఇలా మేక్ పెట్టేవాళ్ళం, ఇలా అలా అయస్కాంతం తిప్పుతుంటే పైన ఆయన ఇలా తిరుగుతుండేది. అవునా కదా? చిన్నప్పుడు మనం అందరం ఆడుకుంటాము. ఈ రోజుల్లో అట్లీస్ట్ మన జనరేషన్ ఒక అదృష్టం, ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు పొందాము. ఈ జనరేషన్ పిల్లల పాపం ఎలా తయారంటే వాళ్ళకి ఫోన్లు తప్ప లోకమే తెలియకుండా పోయింది. ఐ ఫీల్ సో థ్యాంక్ యూ కృష్ణ, 10 ఏళ్ళను ముందుగా పుట్టిస్తాం అనుకుంటాను నేను. అంటే జీవితంలో చాలా చిన్న చిన్న సరళమైన సులభమైన సుఖాలు పొందాను అనమాట. ఈ జనరేషన్ ఎలా తయారైందంటే ఐ రియలీ ఫీల్ సారీ ఫర్ సచ్ పీపుల్. ద అమౌంట్ ఆఫ్ కంటామినేషన్ చెప్పవలసిన లేదు అసలు. ఇక్కడ మైండ్ ఇంత చిన్న వయసులో ఎంత అపరిశుద్ధం అవుతుందంటే స్మార్ట్ ఫోన్స్ పుణ్యం అని చెప్పి యూ కాంట్ నీడ్నెస్ మెన్షన్. ఎనీవో చిన్నప్పుడు మనం గుర్తుకుంది అలా అయస్కాంతం అలా తిప్పుతుంటే పైన ఇనుములు కూడా అలా 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 అలాగా వెళ్తూ ఉండేది. సో ఇనుము అనేది బై డిఫాల్ట్ అయస్కాంతానికి ఆకర్షింపబడాలి. కానీ సమ్టైమ్స్ అట్రాక్ట్ అవ్వదు అయస్కాంతానికి. ఎప్పుడు అట్రాక్ట్ అవ్వదు? తుప్పు పట్టినప్పుడు. ఇనుమును అలాగ బయట గాలికి ఎండకి వాడికి వదిలేస్తూ ఉంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు వదిలేస్తే ఏమవుతుంది, దానికి ఫుల్ తుప్పు పట్టేస్తుంది అనమాట. ఆ తుప్పు పట్టినప్పుడు ఏమవుతుంది, అది అయస్కాంతం ఆకర్షింపబడదు అనమాట. సో అప్పుడు ఏం చేస్తే మళ్ళీ అయస్కాంతం అట్రాక్ట్ అవుతుంది. ఆ తుప్పుని ఫైలింగ్ చేయాలి. ఫైలింగ్ అంటే అదే ఏదో రాయికో లేకపోతే ఒక ఐరన్కో ఫైలింగ్ చేస్తే వెంటనే ఆ తుప్పు అంతా పోతుంది, ఆక్సిజన్తో మనం మిక్స్ అవుతుంది. అది ఆ ఫైలింగ్ చేసినప్పుడు మొత్తం తుప్పు అంతా పోతుంది. తుప్పు పోయిన తర్వాత మళ్ళీ దాని అయస్కాంతాన్ని దగ్గర తీసుకెళ్తే ఏమవుతుంది, అంతకుముందు ఇంచుమించుగా దానికి అంటుపెట్టి అంటున్న విషయము ఇప్పుడు అంత దూరంలో పెట్టినా సరే టపక్కమని అంటేస్తుంది అనమాట. ఎందుకు అంటుతుంది? అగైన్ ఆ ఐరన్ ఆ అనర్థాలన్నింటినీ దూరం చేసుకొని దాని యొక్క న్యాచురల్ స్టేట్కి వచ్చింది కాబట్టి. సో మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాతాజీస్, ప్రభుజీస్, మనం చేస్తున్నది కూడా అదే. ఇప్పుడు మిమ్మల్ని జపం చేయమంటున్నాను. నేను ABCD అని చెప్పుకున్నా, 4 చెప్పాము, అవునా కాదా? ఏ అంటే B అంటే C అంటే D అంటే రైట్ వర్షిప్ ఆల్సో. సో ఈ 4 చెప్పాను. ఈ 4 ఏంటి? ఇది కూడా ఫైలింగ్. బద్ధావసరం ఉన్నప్పుడు న్యాచురల్గా మనము కొన్ని వందల వేల లక్షల జన్మలు తీసుకున్నాం కాబట్టి నేను శరీరము అనే భావన విపరీతం పెరిగిపోతుంది. ఇంకా 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 అనర్థాలు హృదయంలో కామక్రోధాలు అనే 6 అనర్థాలు, 7 అనర్థాలు ఇంకా పెరిగిపోయింది. దానివల్ల ఏమవుతుందంటే ఆ న్యాచురల్ డివైన్ క్వాలిటీస్, ఎవ్రీ జీవ ఇస్ పొటెన్షియలీ ప్యూర్. భగవంతుడు ఎంత పరిశుద్ధుడో జీవి అనేవాడు కూడా అంతటి పరిశుద్ధుడు. బికాజ్ మనము భగవంతుడు క్వాలిటీ వైజ్ సేమ్ కాబట్టి. సో జీవ ఇస్ ఆల్ లవింగ్. భగవంతుడు ఎంతగా ప్రేమిస్తాడు, జీవి కూడా అంతగా ప్రేమించే కెపాసిటీ ఉంది. కానీ మనలో అంత కెపాసిటీ ఉందా? ఎందుకంటే అనర్థాలు.
సో ఇప్పుడు వాస్తవంగా ఆధ్యాత్మిక జీవితం అంటే ఏంటి? వాట్ ఇస్ స్పిరిచువాలిటీ? స్పిరిచువాలిటీ నాట్ జస్ట్ అన్ ఎమోషన్. చాలాసార్లు ప్రభుజీ నేను ఐఎమ్ స్పిరిచువల్ బట్ ఐఎమ్ నాట్ రిలీజియస్. ఈ రోజుల్లో మీరు ఎనీ సెలబ్రిటీ, బయట ఏ సెలబ్రిటీని పాపులర్ వ్యక్తిని అడిగినా సరే వాళ్ళు ఏమంటారు, డూ యూ బిలీవ్ ఇన్ గాడ్ అంటే ఏమంటారంటే, మెజారిటీ టైం ఏమంటారంటే, ఐ డోంట్ నో ఇఫ్ యూ హవ్ రెడ్ ఇట్, ఐఎమ్ స్పిరిచువల్ బట్ ఐఎమ్ నాట్ రిలీజియస్ అంటారనమాట. అంటే స్పిరిచువల్ అంటే నేను ఆధ్యాత్మిక విషయాలని యాక్సెప్ట్ చేస్తాను, పవర్ ఉందని చెప్పి, కానీ నేను ఇక విధి విధానాలు ఆచారాలని నమ్మను అని చెప్పి. ఇది చాలా ఈజీ వే ఆఫ్ టెల్లింగ్ ఐ డోంట్ వాంట్ కమిట్, కవరింగ్ అనమాట. అంటే ఎలా ఉందంటే, నేను నా కొడుకుని ప్రేమిస్తాను, నా ఫ్యామిలీని ప్రేమిస్తాను, కానీ వాళ్ళ కోసం ఏం చేయను. ఏందా ప్రేమ? అదేవిధంగా ఐఎమ్ స్పిరిచువల్, ఐ బిలీవ్ ఇన్ హయ్యర్ పవర్స్ బట్ ఐ విల్ నాట్ డూ ఎనీ, ఐఎమ్ నాట్ రిలీజియస్. అంటే రిలీజియస్ అంటే ఏంటి? విధి విధానాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనమాట, ప్రాక్టికల్ థింగ్స్. అది నేను చేయను అని చెప్పి. వాట్ నాన్ సెన్స్ ఇస్ దాట్? నేను నమ్ముతాను, ప్రభుత్వాన్ని నమ్ముతాను, కానీ ప్రభుత్వ నియమాలు పాటించను. ప్రేమిస్తాను కానీ సేవ చేయను. అప్పుడు వాట్ కైండ్ ఆఫ్ ప్రేమ? ఏ ట్రెడిషనల్ వైఫ్ కూడా నేను నా హస్బెండ్ని ప్రేమిస్తాను ఓపెన్గా చెప్పుకోదు, నా కొడుకుని ప్రేమిస్తాను ఓపెన్ చెప్పుకోదు. ఇంకా ప్రతి ఒక్కరికి తెలుసు. ఎనీ ఆడదనేది అన్ని ముందు భర్తకి పిల్లలకి పెట్టిన తర్వాత నేను చేస్తుంది. సో లవ్ డజంట్ హ్యావ్ టు స్పోకెన్, ఇట్ ఇస్ అండర్స్టూడ్. సో సిమిలర్గా ఈరోజు మోడర్న్ ఫ్యాషన్ ఇదనమాట. ఐ బిలీవ్ ఇన్ గాడ్, ఐఎమ్ స్పిరిచువల్ బట్ ఐఎమ్ నాట్ రిలీజియస్. ఇప్పుడు వాస్తవంగా అది రిలీజియస్ అనేది ఏంటది? ఆ విధి విధానాలు అనేది దాన్నే సాధన అంటారు, సాధన అంటారనమాట. ఇప్పుడు మనం చేస్తున్న జపము ప్రతిరోజు కూడా మిమ్మల్ని ఇక్కడ కనీసం అట్లీస్ట్ ఈ వారం రోజుల పాటైనా సరే 8 మాలు జపం చేయండి అని అడిగాను. ఎందుకంటే అది చేస్తే మీకే తెలుస్తుంది తేడా. సమ్ టైమ్స్ మనల్ని న్యాచురోపతి ట్రీట్మెంట్కి వెళ్తారు, 15 రోజులు ఉండమంటారు. 15 రోజుల్లో మీరే ఇంప్రూవ్ అయిపోరేమి అక్కడ. కానీ ఆ 15 రోజుల్లో మీరు ఒక రకమైన లైఫ్ స్టైల్ అనే దాన్ని రుచి చూస్తారనమాట. తర్వాత అది మీకే అర్థమవుతుంది, ప్రాక్టికల్గా కాదని నేను పాటించగలను అని చెప్పి. అఫ్కోర్స్ కొంచెం కష్టం అది, బట్ ఇక్కడ దిస్ ఇస్ ఫార్ మోర్ ఈజీ. సో ఈ వారం రోజులు మీకు మాతో కలిసి జపం చేయడం ద్వారా, టయానికి క్లాసెస్ వినడం ద్వారా, మీకు సేవ అవకాశం వచ్చినప్పుడు సేవ చేయడం ద్వారా మీరు నిజమైన ఆధ్యాత్మిక ఆనందం పొందుతారు. యూ విల్ ఎక్స్పీరియన్స్ దట్. సో దీన్నే సాధన అంటారనమాట. చాంటింగ్ అనేది సాధనలో అన్నిటికన్నా ముఖ్యమైనది హరినామం, భగవంతుడి నామము. ఇందాక బలరాం గారు చాలా చెప్పారు. సో ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ దట్. సో మనం జపం చేస్తున్నామంటే ఇది ఏదైనా, అరే ప్రభుజీను చిన్నప్పుడు మనం సినిమాలో ఉంటామన్నమాట, ఏ ముస్లి పని పడలేదా, రేపు కొంచెం రామకృష్ణ జపం చేసుకో. సో సంభవం సినిమాలో చిన్నప్పుడు చూసేసి మనకి ఏమనిపిస్తుంది అంటే రామకృష్ణ జపం చేసుకో ఏ ముస్లి అని చెప్పి, అంటే ముసలోళ్ళు అయిపోయాక చేయలేక కాలు లేక ఏం లెక్క అంటే ఎందుకు పని రానప్పుడు రామకృష్ణ జపం చేసుకోవాలి. వాట్ నాన్ సెన్స్ ఇస్ దాట్? మనం జపం చేస్తున్నామంటే ఏం చేస్తున్నాం? మనం యాక్చువల్గా భగవంతునితో తిరిగి సంబంధం ఏర్పరచుకుంటున్నాము. ఇప్పుడు మన కెరియర్ని చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేయాలా మన కెరియర్ని, లేకపోతే 80 ఏళ్ళ కెరియర్ స్టార్ట్ చేయాలా? అప్పుడే కదా కెరీర్ రీచ్ అవ్వగలవు. చెయ్యి కాల్ లేకపోతే ఏం సేవ చేస్తావు నువ్వు? హరే కృష్ణ మంత్రం చెప్తావు, కృష్ణ నన్ను సేవలు ఎంగేజ్ చేయి. కానీ సేవలు నీకు కూడా సేవ చేయాలి, నువ్వే సేవ చేస్తావు. సో అదేవిధంగా సో దిస్ ఇస్ యాజ్ ఐ సెడ్ సాధన. జపం మనం చేస్తున్నామంటే దట్ ఈస్ వెరీ సైంటిఫిక్. మన హృదయాన్ని మీరు జపం చేస్తే మీరు ఇలాగ ఆలోచించుకోవాలి. ఆ ఇనుము నుండి, ఇనుము అయస్కాంతాన్ని ఆకలింపు చాలా ఇష్టం. సిమిలర్గా జీవికి భగవంతునికి సేవ చేస్తే అన్లిమిటెడ్ ఆనందం రావాలి. వాస్తవంగా మనకి కొంత వస్తుంది మీకు, కానీ అంత ఎక్కువ రాకపోయింది. ఎందుకంటే ఇప్పుడు మీరు జపం చేసినప్పుడు కూడా వాస్తవంగా మనకి శాస్త్రం ప్రకారం జపం చేసిన కళ్ళంటే నీళ్ళు రావాలి, ఆనంద బాష్పాలు రావాలి. ఎవరికి వస్తున్నాయి ఇక్కడ? 20 ఏళ్ళు చేస్తున్నాను నేను, 21st ఇయర్ ఎంటర్ అయ్యాను నేను. ఇప్పుడు నా 17వ ఏళ్ళు స్టార్ట్ చేశాను. ఇప్పుడు 20 ఏళ్ళు అయింది జపం చేయడం స్టార్ట్ చేసి, నాకే రావట్లేదే. తదస్మసారం హృదయం బతేదం శాస్త్రంలో వస్తుంది. ఏ హృదయం అయితే జపం చేస్తున్నప్పుడు కళ్ళంటే నీళ్ళు రాదు, అటువంటి హృదయము ఇనుపు రాయితో సమానం అని చెప్పి. దట్ ఈస్ ఏ హార్ట్ ఆఫ్ స్టీల్. అంటే పాజిటివ్ నెగిటివ్ రాయి లాంటి హృదయం అని చెప్పది. సో వాస్తవంగా రావాలి. ఎందుకు రావట్లేదు అంటే మన హృదయం ఇంకా సంపూర్ణంగా పరిశుద్ధం అవ్వలేదు కాబట్టి. కానీ సొల్యూషన్ ఏంటంటే ఇదే సొల్యూషన్, చాంటింగ్ చేసినప్పుడు ఏమవుతుంది? హృదయము పరిశుద్ధం అవుతుంది. అది మనం అర్థం చేసుకోవాలి. అండ్ పరిశుద్ధం అవుతున్న హృదయము ఏమవుతుంది? స్వాభావికంగా
భగవంతుని పట్ల ఆకర్షణ చెందుతుంది. న్యాచురల్ అట్రాక్షన్. ఐ కెన్ టెల్ యూ, ఓకే నేను ఇప్పుడు జపం చేస్తుంటే కళ్ళట నీళ్ళు వస్తున్నాయంటే ఆ స్థాయికి చేరుకోలేదేమో, కానీ ఐ కెన్ కాన్ఫిడెంట్ సే నేను నా గురించి ఆలోచించకుండా వేరే వాళ్ళ గురించి ఆలోచించగలుగుతున్నా, భగవంతుడు ఆలోచించగలుగుతున్నా. భగవంతుడి సుఖం ముఖ్యం నా సుఖం కన్నా కూడా. అట్లీస్ట్ ఆ స్థాయి ఒక తల్లి తన పిల్లవాడు అలాగే ఆలోచిస్తుంది, నా సుఖం కాదు, నా పిల్లడు నా కొడుకు సుఖం ముఖ్యం, నా భర్త సుఖం ముఖ్యం అని చెప్పి. న్యాచురల్, అది లవ్వే కదా. సో అట్లీస్ట్ భగవంతుడి పట్ల ఆ స్థాయి చేయగలిగాము. అని నేను చెప్పినట్టుగా నా నోట్స్ షేర్ చేసుకోవడానికి ఇష్టపడను, నేను నా జీవితాన్ని షేర్ చేసుకోవడానికి ముందుకు వచ్చాను అంటే, సో హౌ ఇట్ హ్యాపెన్స్? నామం. కాబట్టి నామం అనేది మీరు కొంతమంది అరే జపం చేస్తే జనాలు ఏమనుకుంటారు, నామోషి వాట్ రబిష్. వేరే ధర్మం వాళ్ళు, నేను జాబ్ చేస్తున్నప్పుడు కూడా ముస్లిమ్స్ అందరూ టైంకి వెళ్ళినప్పుడు అందరూ కలిసి నమాజ్ పబ్లిక్ నమాజ్ చేసుకుంటారు. మనకెందుకు నామోషి? ఏ మీ ధర్మం మీద మీకు నమ్మకంలే? ఎవరైనా ఏం చేస్తారు నవ్వారంటే యూ వాల్ ఆఫ్ ఎట్ దమ్ యాక్చువల్లీ. చాంటింగ్ హోలీనెస్ ఇస్ ద ముఖ్యంగా కలియుగంలో ఇదే మార్గం. ఫైలింగ్ అనేది చూసారు, ఫైలింగ్ అని చెప్పి. ఆ ఫైలింగ్ అనేది అన్ని యుగాలకి వర్తిస్తుంది. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క మార్గము ఫైలింగ్, హృదయాన్ని పరిశుద్ధం చేసే మార్గము. కలియుగంలో హృదయాన్ని పరిశుద్ధం చేసే ఏకైక మార్గము హరినామము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ యాత్రలో ప్రతి ఒక్కరు కూడా అందరు జపాలు అంతే కదా, తీసుకోండి. జపం చేయకుండా ఆ రోజు రాత్రి పోకూడదు. యూ షుడ్ నాట్ స్లీప్ వితౌట్ కంప్లీటింగ్ యువర్ రౌండ్స్. అందరు మీరు నాకు మాట ఇచ్చారు అంతే. నేను జగన్నాథ్ మందిర్ కంటే జగన్నాథ్ సైడ్ చేస్తాను, జగన్నాథ్ పెద్ద కళ్ళు చూస్తున్నాడు, ఎవరు తప్పించుకోలేరు, గుర్తుపెట్టుకోండి. ఎనీహౌ, సో ఇంకొక 15 నిమిషాల పాటు మనం ఎక్కడికి వెళ్ళబోతుందో ఆ ప్లేస్ గురించి చెప్తాను. సో నిన్నటి క్లాస్లో మనము ఏ విధంగా కృష్ణుడు యుద్ధం నుంచి పారిపోయారు దాని ఒక పర్టికులర్ రీజన్ అని చెప్పాను, అవునా కాదు? అందుకే ఆయనకి ఏం పేరు పెట్టాము మనము? రణచోర్ రాయ్. రాయ్ అంటే అదొక గౌరవం అనమాట, బెంగాలీ రాయ్ కాదు. సో దిస్ ఇస్ రాయ్ అండి. మొన్న ఎక్కడికి వెళ్ళారనమాట, రామ్ కోవల్ అయితే ప్రోగ్రామ్ పెట్టారు. సో వెళ్ళినప్పుడు నన్ను ఒక సెమినార్ ఇమ్మన్నారనమాట, స్ట్రెస్ మీద. కూర్చున్నాను, పక్కన డైరెక్టర్ ఉన్నాడు అనమాట. ఆయన కష్టపడి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను, సమాధానం చెప్తున్నాను. కానీ ఆయన పాపం స్ట్రగుల్ అవుతున్నాడు ఇంగ్లీష్లో మాట్లాడని చెప్పి, తెలుగులో మాట్లాడండి పర్వాలేదని చెప్పి. ఓ మీరు తెలుగులోనే అన్నారనమాట. ఏ కనిపించట్లేదు అని అడిగాను అనమాట. అలా కాదు మీరు దాస్ అన్నారు బెంగాలీ అనుకున్నా అంటే, ఇస్కాన్ అందరూ దాసులే అని చెప్పాను. దాస్ అంటే బెంగాలీ వాళ్ళు మాత్రమే దాస్ కాదు, వాస్తవంగా ప్రతి జీవి కూడా భగవంతుడు దాసుడే. మర్చిపోయాం, వాళ్ళు పేరు తగిలించుకున్నారు, మనం తగిలించుకోమది. సో మనం రావ్ అని పెట్టుకుంటాము చాలాసార్లు. బెంగాల్లో ఇక్కడ రావ్ అనేది ఎంత కామన్, బెంగాల్లో దాస్ అనేది అంత కామన్ అనమాట. సో ఈ సైడ్ దట్ మీ పేరు చక్రధారి దాస్ చూసి నేను ఇంకా బెంగాలీ అనుకున్నానండి అని చెప్పి. సో సిమిలర్లీ రణచోడ్ రాయ్. రాయ్ అంటే అది దాని గుర్తింపు అనమాట, అదొక బిరుదు, అదొక గౌరవం, స్టేటస్. సో రణచోడ్ రాయ్. సో తర్వాత భగవంతుడు ఆ ద్వారకా పాస్ట్ నెక్స్ట్ క్లాసెస్లో చెప్తాను, ద్వారకా వెళ్ళినప్పుడు చెప్తాను. కానీ భగవంతుడు ద్వారకలో ఆయన తన యొక్క నివాసాన్ని ఏర్పరచుకుంటారు. మొత్తం మథురావాసులు అందరినీ కూడా ద్వారకకు తీసుకెళ్ళిపోతారు భగవంతుడు. అండ్ తర్వాత భగవంతుడు తన లీలలు ముగిసిన తర్వాత ద్వారకలో భగవంతుడు 100 సంవత్సరాలు ఉంటారు. ఇంకా చెప్పాలంటే 108 years. 10 సంవత్సరాలు బృందావనంలో, 10.5 years, 1.5 years మథురలో, అండ్ 108 సంవత్సరాలు కృష్ణుడు ద్వారకలో. మొత్తం 120 సంవత్సరాలు కృష్ణుడు అంటే ఈ అవతారంలో భగవంతుడు 120 సంవత్సరాలు తన లీలలు చేస్తారనమాట. సో ఆ విధంగా ద్వారకలో తన లీలలు ముగిసిన తర్వాత కొన్నాళ్ళకి కృష్ణుడు యొక్క ముని మనవడు వజ్రనాభుడు అక్కడ భగవంతుడి యొక్క వాస్తవంగా తన లీలాస్థలాన్ని తిరిగి పునర్నిర్మించి మందిరాలు కడతారు. ఆ విధంగా ద్వారకాధీష్ అని స్థాపిస్తారనమాట ద్వారకలో, రైట్? తర్వాత సో దట్ ఈస్ వన్ స్టోరీ, ద్వారకాధీష్. ఈ ప్రదేశంకి వచ్చినప్పుడు, ఈ ప్రదేశం డాకోర్ అంటాం కదా, యాక్చువల్గా ఈ ప్రదేశము ముందు దీన్ని డాంకోర్ అనేవారు, డాంకోర్ అనేవారు. ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఒకప్పుడు ఈ ప్రదేశం అంతా కూడా
మహాభారతం టైంలో కూడా ఈ ప్రదేశం గురించి వర్ణన వస్తుంది. దిస్ ఇస్ వెరీ 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 హైలీ స్పిరిచువల్ ప్లేస్. ఈ ప్రదేశంలో ఏమవుతుంది, ఋషులు మునులు ఎప్పుడు ఉంటూ ఉండేవారు అక్కడ. అండ్ అక్కడ ఒక డంక ఋషి ఒక ఆయన ఉండేవారు, డంక ఋషి అని చెప్పి. ఆయన గొప్ప శివభక్తుడు. సో ఆయన శివుడు తపస్సు చేసినప్పుడు, శివుడు ప్రత్యక్షమైనప్పుడు అతను స్వామివారిని ఏమడిగారు, మీరు స్వయంగా ఇక్కడ కొలువై ఉండండి స్వామి, అదే నా కోరికను అడుగుతారు అనమాట. కాబట్టి శివుడు ఆయన కోరికను మెచ్చి ఇక్కడే ఆయన తన యొక్క స్వయం తన మూర్తి కింద ఇక్కడ వెలుస్తారనమాట. అందుకనే ఈ ప్రదేశాన్ని వాస్తవంగా దిస్ ప్లేస్ ముందు ఈ ప్లేస్ దేనికి ప్రసిద్ధి అంటే శివుడి మందిరానికి అనమాట. డంకనాథ్ మహేశ్వర్ అని చెప్పి ఆ ముని పేరేంటి, డంకముని, డంకనాథ, మాస్టర్ ఆఫ్ ద ఋషి, అతని యొక్క స్వామి డంకనాథ్ మహేశ్వర అని చెప్పి. సో డంకనాథ్ మహేశ్వర్ అని చెప్పి ఆయన ఇక్కడ శివుడు వెలుస్తారు. కాబట్టి ఈ ప్రదేశం యాక్చువల్గా ఇది ఈ క్షేత్రపాలకుడు ఈ ప్రదేశానికి పరమశివుడు, క్షేత్రపాలక్ అంటారనమాట. సో ఈ ప్రదేశాల్లో శివుడు వెలుస్తారు. కాబట్టి దిస్ ప్లేస్ ఇస్ వెరీ వెరీ ఫేమస్ ఫర్ దట్. తర్వాత చాలా నాళ్ళకి అంటే అఫ్ కోర్స్ తర్వాత కొన్నాళ్ళకి ఆ యొక్క మహాభారతం టైంలో ద్వాపర యుగంలో కృష్ణుడు భీముడు ఒకసారి ఇటువంటి వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు డంకముని ఆశ్రమంలో కూడా వాళ్ళు దీనికి ముందు హిడింబవనం అనేవాళ్ళది. అంటే అరణ్యవాసంలో భాగంగా భీముడు ఇటువైపు కృష్ణుడు భీముడు ఒకసారి ఇటువైపు వస్తున్నప్పుడు ఏమవుతుంది, డంకముని ఆశ్రమానికి వెళ్తారు. అక్కడ డంకముని కృష్ణుడిని భీముడిని చాలా ప్రేమగా సేవ చేస్తాడనమాట. సేవ చేసిన తర్వాత కృష్ణుడు అతను సేవ కూడా మెచ్చుతాడు. తర్వాత తన భక్తుడికి మెయిన్గా భగవంతుడు తన సేవ కన్నా కూడా తన భక్తుడికి సేవ చేస్తే ఇంకా వేగంగా ఆనందపడతాడు. సో ఈజియెస్ట్ వే టు ప్లీజ్ లార్డ్ ఈజ్ వాట్, ప్లీజ్ హిస్ డివోటీ. అవునా కాదా? ఇస్కాన్లో మేము పాటిస్తాము. ఎవరైనా పెద్ద ఆయనకి అడాలనుకోండి, ఇంటికి వెళ్తాము, పెద్ద ఆయనకి మేము ఏమని ఇంప్రెస్ చేస్తాము, అదే చిన్న ప్రసాదం మీద తీసుకెళ్ళి టాఫీ తీసుకెళ్ళి ఆ పిల్లలకి ఇచ్చామనుకోండి, వాళ్ళు హ్యాపీ అయిపోతారు అనమాట. సో పిల్లలకి ఏదైనా గిఫ్ట్ అది ఇచ్చామనుకోండి, పిల్లలు హ్యాపీ అవుతారు. పిల్లలు హ్యాపీ అయితే పెద్దలు హ్యాపీ అవుతారు ఆటోమేటిక్గా. సో భీముడు హ్యాపీ అవుతారు ఆ యొక్క డంకముని సేవతో. వెంటనే కృష్ణుడు ఆనందపడి ఏదో వరం కోరుకోమంటే ఏమంటారు, పరమశివుడు ఇక్కడ వెలిచాడు, మీరు కూడా ఇక్కడ వెలవండి, నేను మిమ్మల్ని కూడా పూజిస్తాను, సేవ చేసుకుంటానని చెప్పి. సో హరిహరలు అన్నమాట. సో యూ ఆల్సో ఇక్కడ మీరు ఇక విగ్రహం రూపంలో కొలువై ఉండండి అంటే కృష్ణుడు ఆలోచన చేయమంటారు, ఇప్పుడు కాదు 4300 సంవత్సరాల తర్వాత నేను ఇక్కడ ప్రత్యక్షమవుతాను అని చెప్పి కృష్ణుడు వరమిస్తాను అనమాట. ఎందుకంటే భగవంతుడు యూనోస్ ఏ విధంగా రాబోతున్నారని చెప్పి. సో ఆ విధంగా డంకమణి కోరిక తెలుస్తుంది భవిష్యత్తులో ఇక్కడ వస్తాను అని చెప్పి. సో ఆ విధంగా తర్వాత అక్కడ భీముడు కూడా చూస్తారు. అక్కడ యాక్చువల్గా తప్పిక పక్కనే ఒక చిన్న సరస్సు ఉంటుంది, కొలను ఉంటుంది అనమాట. అందులో నీళ్ళు తాగుతారు. తర్వాత ఆ నీళ్ళు చాలా మధురంగా ఉంటాయి. సో భీముడు అనుకుంటాడు యాక్చువల్గా ఈ వనంలో సరైన చాలా ఇది లేదు, వాటర్ లేదు, దీన్ని ఇంకా పెద్దగా మనం చేయాలని చెప్పి తన గదితో గట్టి కొట్టినప్పుడు ఏమవుతుంది, ఆ యొక్క చిన్న సరస్సు అనేది కొలను అనేది 500 ఎకరాల కింద గొయ్యి అవుతుంది. 500 ఎకరాల గొయ్యి. మరి భీముడు కామతం కెపాసిటీ ఉంటుంది కదా. తర్వాత ఆ యొక్క 500 ఎకరాలు ఆ ప్లేస్కి ఏమని పేరు పెడతారు, అప్పుడే గోమతి అని పేరు పెడతారు అనమాట. అది గోమతి తీర్థము అంటే అది గోమతి సరస్సు, నది అంటే సరస్సు అంటారు అనమాట. సో ఆ గోమతి అనేది భీముడే స్థాపిస్తాడు అక్కడ. తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత అండ్ మెనీ ఇయర్స్ చాలా సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి. తర్వాత ఈ యొక్క డాకూర్లోనే ఒక దెర్ ఇస్ వన్ గ్రేట్ డివోటీ ఆఫ్ ద్వారకాధీష్, గొప్ప భక్తుడు ఉండేవాడు. ఆ భక్తుడు వాస్తవంగా కృష్ణలీలలో కృష్ణుడు యొక్క సఖ. సో ఆయన ప్రతి 6 నెలలకి ఇక్కడి నుంచి ద్వారకాధీష్, ఇక్కడ నుంచి ద్వారక తక్కువ దూరం, చాలా దూరం. ప్రతి 6 నెలలకి ఒకసారి, అంటే నడవడానికి నిలబడుతుందేమో, ఆడడానికి నిలబడుతుంది. ప్రతి 6 నెలలకి ఆయన ఒక తులసిని తల మీద పెట్టుకొని ద్వారక వరకు వెళ్ళేవారు. వెళ్ళి అక్కడ ఆ తులసి ఆకులతో ద్వారకాధీశుడికి ఆయన పూజ చేసేవారు అనమాట. భగవంతుడికి పూజ చేయాలంటే ఆఫ్ ఆల్ థింగ్స్ ఏమీ లేదు, బట్ తులసి ఉంటే చాలు. భగవంతుడు చాలా ప్రేమగా స్వీకరిస్తాడు. భగవంతుడిలో ఎన్నెన్నో లీలలు ఉన్నాయి. తులసి యొక్క మహత్యం చెప్పాలంటే, లేకపోతే ఎక్స్ప్లెయిన్ అబౌట్ గ్లోరీస్ ఆఫ్ దిస్.
సో ఆ విధంగా తులసిని తీసుకుని వెళ్ళేవాడు అన్నమాట. మొత్తం తులసి కోటను తీసుకుని వెళ్ళేవాడు, వెళ్ళి అక్కడ ద్వారకాధీశుడికి సేవ చేసేవాడు. అలాగా సంవత్సరాలు కొద్ది గడుస్తున్నాయి. తర్వాత ఆయనకి 70 ఏళ్ళు దాటాయి అనమాట. ఇది ఎన్ని సంవత్సరాల కింద విషయము? దిస్ ఇస్ ఓన్లీ సమ్ 500 ఇయర్స్ ముందు విషయం ఇది. 700 ఇయర్స్ అనుకుంటాను, అది 700 సంవత్సరాల కింద విషయం ఇది. సో అప్పుడు ఆయన అలా వెళ్తున్నప్పుడు ఆయనకి 70 దాటిపోయిన తర్వాత ఆయనకు కష్టం అవుతుంది అనమాట. అయినా సరే వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. కానీ భగవంతుడు తెలుసు కదా భక్తుడు కష్టం అనేది. భగవంతుడు ఏమంటారు, మీరు ఈసారి వచ్చినప్పుడు మీరు నడుచుకొని కాలినడికని రావద్దు, ఎద్దుల బండిలో రండి అని చెప్పి. ఎందుకు ఎద్దుల బండిలో? మీరు వస్తున్నప్పుడు రిటర్న్లో నేను కూడా మీతో కూడా వచ్చేస్తాను ఇక్కడికి అని చెప్పి. సో ఈ యొక్క భక్తుడు వెంటనే ఈ బికమ్స్ సరే స్వామివారు ఎలా తలుచుకుంటే అలాగే చెప్పి ఎద్దుల బండిలోనే తులసికోట తీసుకొని ద్వారకా వరకు వెళ్తాడనమాట. అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ ఆ ద్వారకాధీశుని పూజించే బ్రాహ్మణులు, గుగ్లీ బ్రాహ్మణులు అంటారు వాళ్ళని. సో వాళ్ళు అడుగుతారు, ఏవయ్యా ప్రతి సంవత్సరం వస్తారో తెలుసు, అందరికీ తెలుసు గొప్ప భక్తుడు అని చెప్పి. ప్రతి సంవత్సరం వస్తున్నారు, ఈసారి ఎద్దుల బండిలో వచ్చావేంటి అని. ఆయన అన్నాడు, పండితులారా యాక్చువల్గా ద్వారకాధీశుడు రాత్రి కళ్ళలోకి వచ్చాడు, రణచోరయ్య కళ్ళలోకి వచ్చారు. వచ్చి ఏమన్నారు, ఎద్దుల బండిలో రండి, ఈసారి నేను మీతో కూడా వచ్చేస్తానని చెప్పి. వెంటనే వాళ్ళు నవ్వుతారు, పిచ్చా నీకు అని చెప్పి. భగవంతుడు ఈ ద్వారక ఆయనది, ఆయన ద్వారక ఎందుకు వస్తాడు అని చెప్పి. సో ఈయన కూడా జస్ట్ ఈజ్ ఓకే మేబీ ఆయన కళ ఏమో అని చెప్పి ఆయన కూడా ఆ రోజు దర్శనం చేస్తాడు, భగవంతుడు పూజ చేస్తాడు, దాని రాత్రి అక్కడే విశ్రమిస్తాడు, తెల్లవారేసి బయలుదేరుతాము అని చెప్పి. సరే రాత్రి ఏమవుతుంది, భగవంతుడు అంటే రాత్రి అయ్యాక జనాలు ఆ పూజారులు అనే వాళ్ళు తాళం వేసుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మధ్యరాత్రి భగవంతుడు ఆ తలుపులు తెరుచుకుంటాయి, భగవంతుడు తాళాలను తెరుచుకుంటాయి. ఆయన స్వయంగా స్వామివారు వచ్చేస్తారు బయటికి, వచ్చి ఆయన లేపుతారు, మనం బయలుదేరాలని చెప్పి, రాత్రి బయలుదేరాలని చెప్పి. సో ఇమ్మీడియట్గానే ఆయనకు అర్థం కాదు, కానీ స్వామివారు రావాలనుకుంటారని చెప్పి స్వామివారు ఎదురు పడి వెనకాల కూర్చుంటారు. ఈ యొక్క ఆయన పేరు ఫర్గోట్ యాక్చువల్లీ. సో ఆయన ఆ ఎద్దుల బండి నడుపుకుంటూ వెళ్తారు. అలాగా మొత్తం ఫర్ అవర్స్ టుగెదర్ వెళ్తూ ఉంటారు. ద్వారక నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. అండ్ మిడ్ నైట్లోనే ఆయన అంటే రణచోరయ్య ఏమంటారు, యాక్చువల్గా అలసిపోయి ఉంటావు, నువ్వు పడుకో నేను నడుపుతానని చెప్పి. ఆ విధంగా మిడ్ నైట్ తర్వాత స్వయంగా భగవంతుడు నడుపుతారు అనమాట, ఎద్దుల బండి నడుపుతారు. అలా ముందుకెళ్ళిన తర్వాత ఇంచుమించుగా డాకూరు సమీపంలో జస్ట్ 10-15 కిలోమీటర్స్ దూరంలో అక్కడికి వచ్చినప్పుడు భగవంతుడు ఇప్పుడు కాసేపు సేద తీరుతామంటారు. ఒక వేప చెట్టు కింద భగవంతుడు సేద తీరుతారనమాట. ఇద్దరు సేద తీరుతారు. తర్వాత భగవంతుడు కాసేపు లేచిన తర్వాత ఆ వేప చెట్టు ఒక చిన్న కొమ్మ తెప్పి దాంతో లేపుతారనమాట. ఎవరిని? ఆ యొక్క భక్తుల్ని లేపద టైం అయింది అని చెప్పి. సో ఇప్పుడు కూడా మనం వెళ్ళే దారిలో అది వస్తుంది. ఐ డోంట్ నో, మన ఆగం టైం సరిపోతుంది. కాకపోతే ఆ చెట్టు యొక్క ప్రత్యేకత అంటే ఆ చెట్టు ఇప్పటికీ ఉంది. అండ్ ఆ చెట్టు యొక్క ఆ వేప చెట్టు ఉంటుంది చూసారు, ఆ బ్రాంచ్ అది ఎలా ఉంటుందంటే అది మాత్రం తీపిగా ఉంటుంది. మిగతా మామూలు వేపాకు ఎలా ఉంటుంది, చేదుగా ఉంటుంది. కానీ ఆ చెట్టు యొక్క ఆకులు మాత్రం తీపిగా ఉన్నాయని చెప్తాను, ఎందుకంటే భగవంతుని యొక్క స్పర్శ. సో పూజిస్తారనమాట. దాని గురించి ఎన్ని ఈ ఏరియాలో దట్ ఈస్ వెరీ ఫేమస్. కొన్ని వందల కొద్ది ఫోక్ సాంగ్స్ అంటే జానపద గీతాలు అటు ఉంటాయి కదా, ఆ ఫోక్లోర్లో చాలా ఫేమస్ అనమాట ఆ పాస్ టైం. సో ఆ విధంగా భగవంతుడు ఫైనల్గా డాకూర్ తీసుకొచ్చేస్తారు. అంటే ఎప్పుడైతే మార్నింగ్ వీళ్ళకి తెలుస్తుంది ఏమని, ద్వారకాధీశుడు మాయం, వెంటనే అర్థమవుతుంది. అంటే అందాక ఆ భక్తుడు చెప్పిన మాట నిజమే అని చెప్పి వెంటనే వాళ్ళకి భగవంతుడు లేకుండా వాళ్ళకి అంటే వాళ్ళు నిజంగా వాళ్ళకి పిచ్చికిపోతారు. వాళ్ళు మనకు అనిపిస్తుంది సర్లే భగవంతుడు వెళ్ళిపోయాడు అని చెప్పి. ప్రభుత్వం వచ్చి మందిరం కూల్చేస్తుంది, సర్లే. మన హిందువులు ముఖ్యంగా మనం ఏమైపోయినా పర్వాలేదు, మనం బాగున్నామా, మన ఇల్లు బాగుందా, ధర్మం ఏమైతే కానీ కానీ మన ప్రాపర్టీలో 100 రూపాయలు లాక్కెళ్తే అయిపోతాము. అది మన ప్రాణం, డబ్బు ప్రాణం కాబట్టి. కానీ వాళ్ళకి భగవంతుడే ప్రాణం. అలాంటి భగవంతుడు ద్వారకా విడిచి వెళ్ళిపోయాడు, వాళ్ళు దిగో క్రేజీ. వెంటనే గుర్తుకొస్తాడు, ఈయన చెప్పాడు మేబీ అక్కడికి వెళ్ళిపోయి డాకూర్ వెళ్ళిపోయాడేమని చెప్పి వెంటనే వాళ్ళు తెల్లవారు జామునే బయలుదేరి వాళ్ళు డాకూర్ వస్తారనమాట. ఇక్కడ ఈయన డాకూర్ రాగానే సరే అడుగుతారు, స్వామి ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వస్తారు మిమ్మల్ని ఎత్తుకుంటూ, నేను ఏం చేయమంటారని చెప్పి. నాకు వాళ్ళని ఆపే శక్తి లేదు. భగవంతుడు అంటారు ఏం లేదు, గోమతి నది ఉంది కదా, గోమతి నది కింద నన్ను దాచు అని చెప్పి. నదిలో ఒక చిన్న పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ దగ్గర ట్యాంక్ దగ్గర అక్కడ నన్ను దాచి వాళ్ళని తర్వాత సర్ది చెప్పుకోవచ్చు చెప్పి. అలా దాస్తాడో లేదో వెంటనే వాళ్ళు వచ్చేస్తారు. అందరూ వచ్చి అడుగుతారు మా స్వామి ఎక్కడ అని చెప్పి. ఆయన చెప్తారు లేదు మీ స్వామియే రావాలనుకున్నారు ఇది చెప్తుంటారు. కానీ వాళ్ళకి ససేమైనా వినిపించుకునే పరిస్థితిలోనే ఉండరు అనమాట. వాళ్ళు ఏమంటారు,
డిస్కషన్ అవుతూ ఉంటాయి. కానీ ఆ వాళ్ళల్లో ఒక ఆయన అగ్రెసివ్గా ఆయన బల్లెంతో ఈ యొక్క భక్తుల్ని పొడి చేస్తాడు. ఆయన అక్కడికక్కడే తన శరీరం చాలిస్తాడు అనమాట, చనిపోతాడు అక్కడే. మీకు అనిపించవచ్చు అదేం ప్రభుజీ భగవంతుడు సేవ చేశాడు అన్నానికి ఇలాంటి దక్కింది ఏంటా అని చెప్పి మనకి అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఈ బాడీయే సర్వస్వం కాబట్టి, బాడీ సర్వస్వం అనుకున్నప్పుడు మనకి బాడీకి ఏదైతే అదే బాడీకి మంచిదైతే దట్ మీన్స్ భగవంతుడు అనుగ్రహించినట్టు, శరీరానికి ఏదైనా అయితే భగవంతుడు అనుగ్రహించినట్టు అనమాట. కానీ వాస్తవంగా డివోటీలకు విషయమే కాదు. ప్రతి ఒక్కరి కర్మానుసారంగా ఒక లైఫ్ అనేది ఉంటుంది. కానీ ఆ లైఫ్లో భగవంతుడు మనల్ని ఎలా ఉపయోగించుకున్నాడు, ఏ సేవకు ఉపయోగించుకున్నాడు అనేది ముఖ్యం. పరీక్షితుడికి యవ్వనం వయసులో అతను శాపగ్రస్తుడు అవుతాడు. ఆ శాపం అనేది కూడా వాస్తవంగా భగవంతుడి యొక్క ప్రేరణతోనే ఆయన శాపం తగులుతుంది. ఆ తర్వాత ఒక రాజు ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడు దప్పికొస్తే దాహం మంచినీళ్ళ కోసం పిచ్చోడైపోతాడు అనమాట. అండ్ అక్కడ ఋషి తపస్సు చేస్తుంటాడు. ఋషి దగ్గర అడిగినా సరే ఋషి ఇవ్వడు నీళ్ళు. అది కోపం వస్తుంది, అరే ఈ ఋషి కావాలని చెప్పి కళ్ళు మూసుకుని నాటకం ఆడుతున్నాడు అని చెప్పి ఎంత ధైర్యం అని చెప్పి అక్కడ ఒక పాము చనిపోయి ఉంటే ఆ పాముని తీసుకొని మెడలో వేసేస్తాడు అనమాట. ఇప్పుడు నీలాంటి వాడు నాలాంటి వాడు ఎలా చేశాడు అర్థం ఉంది. కానీ పరీక్షితుడు అంత పరమ భక్తుడు, కృష్ణుడు స్వయంగా తన కళ్ళతో చూసిన వాడు. కృష్ణుడు స్వయంగా తన గర్భంలో ఉత్తర గర్భంలో ఉన్నప్పుడు కృష్ణుడు కాపాడాడు. చనిపోయి అశ్వత్థాముడు బ్రహ్మాస్త్రం చనిపోతాడు. చనిపోయిన వ్యక్తిని తిరిగి మళ్ళీ ప్రాణం పోసి కృష్ణుడు కాపాడిన వ్యక్తి ఎవరు? పరీక్షితుడు. అలాంటి పరీక్షితుడు గారు పనిచేస్తాడా? అదే పరీక్షితుడు తర్వాత 7 రోజులు 7 రాత్రులు శ్రీమద్ భాగవతం ఉన్నాడు. ఆహారం లేదు, మంచి నిద్ర లేదు. సరే ఆహారం నిద్ర లేకుండా బతికేవచ్చు, నీళ్ళు లేకుండా బతకలేడు ఎవడన్నాను. నైట్ అవుట్ చేయగలం కానీ నీళ్ళు లేకుండా పిచ్చెక్కిపోతాం. అలాంటిది 7 రోజుల పాటు చుక్కని మంచినీళ్ళు ముట్టుకోలేదు. అలాంటి వ్యక్తి కొన్ని గంటల వ్యవధిలో మంచినీళ్ళు లేకపోతే అంత ఇండిఫరెంట్ అవుతాడా? అయినా సరే ఒక సాధువుని అవమానిస్తాడా? వాళ్ళు రాజర్షులు, వాళ్ళు కురువంశ పాండవుల యొక్క అర్జునుడి యొక్క మనవడు ఆయన. అలాంటి వ్యక్తి, అంత గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక సాధువుని అవమానిస్తాడా? ఆయనకి ఆ మాత్రం అర్థం కాదా? తపస్సులో ఉన్న వ్యక్తి శారీరక ఎక్స్టర్నల్ కాన్షియస్నెస్లో ఉండరు వాళ్ళు. వాళ్ళ చేతన వాళ్ళు దాన్ని ఏమంటారు, దాన్ని సమాధిలో ఉన్నాడు ఆయన. సమాధిలో ఉన్న వ్యక్తిలో అది దోమ కుట్టిన చీమ కుట్టిన తెలియదు వాళ్ళకి. ఆ స్థితిలో ఉన్న వ్యక్తి పరిశుద్ధుని గమనించలేదు ఆయన. సో ఇంత చిన్న విషయానికి పరిశుద్ధి అలా వ్యవహరించకూడదు కొంచెం. కానీ ఎందుకు అలా అయిందంటే భగవంతుడి ప్రేరణది. ఆయన తన స్థాయికి తగినట్టు, తన స్థాయి కన్నా తక్కువ స్థాయిలో అలా చేశాడు. అర్జునుడికి కూడా సేమ్ స్టోరీ. అర్జునుడికి ఆ మాత్రం తెలియదా, వీళ్ళ బంధువులు అయ్యుండొచ్చు కానీ నా ధర్మం నాకు ముఖ్యం అని చెప్పి. అర్జునుడు గొప్ప భక్తుడే, కానీ కురుక్షేత్ర యుద్ధంలో ఏమైంది, మనలాగా సగటు మనిషిలాగా ఏడ్చాడు అక్కడ. అది కూడా భగవంతుని యొక్క ప్రేరణ. ఎందుకు? తద్వారా అర్జునుడి ద్వారా భగవంతుడు చెప్పించాడు. అదే అరే చక్రధారి వేస్ట్ ఫెలో నువ్వు భగవత్ చెప్తా వినరు అంటే నాకు తెలియదు ఏంటి అంట అన్నమాట. అందుకని ఇప్పుడు అత్తుంది కోడలు తప్పు చేస్తుంది. కోడలు అన్నం అనుకోండి పెద్ద సీన్ క్రియేట్ చేస్తుంది అనమాట. ముందు అన్నం వడ్డించాలి, తర్వాత సాంబార్ కూర వడ్డించాలి, కానీ వడ్డించడం రావట్లే. ఆ అత్త ఏం చేస్తుంది, స్మార్ట్ అత్త ఏం చేస్తుంది, కూతురు చెప్తుంది అమ్మ అలా కాదు ఇలా చేయని చెప్పి. వెంటనే కోడలు అమ్మయ్యా థ్యాంక్ యూ అని చెప్పి. అంటే కోడలు అలర్ట్ అయిపోద్ది అనమాట. డైరెక్ట్ కోడలు చెప్పు ఏమవుద్ది, కురుక్షేత్రం. కోడలు చెప్పదు, కూతురు చెప్తుంది అనమాట. కూతురు ఏమనుకోదు, కోడలు వింటుంది కాబట్టి థ్యాంక్ యూ అంటే నాకు తెలుసు, నాకే చెప్తా తెలుసు కానీ నాకు రెండు చెప్పలేదు కానీ ఓకే అని చెప్పి. అదేవిధంగా భగవంతుడు భగవద్గీతలోని ఓ పనికి మాలు వెదలున్నారా మీరు ఎలా కదలా చేయాలరా చెప్తే నేను చదవనా పుస్తకం చెప్పి. అది అర్జున నీకు బుద్ధి లేదు ఎందుకు చేశావంటే అర్జునుడు చెప్పాడులే చెప్పి. కానీ ఇలా ఉండాలి నేర్చుకుంటాను అనమాట. సో అర్జునుడి ద్వారా ఈ లోకంలో భగవద్గీత తీసుకొచ్చాడు. సిమిలర్గా పరీక్షితుల ద్వారా ఈ లోకంలో భాగవతాన్ని తీసుకొచ్చాడు. కాబట్టి పరీక్షితుల శరీరం ఏమైపోయింది అనేది ముఖ్యం కాదు, అక్కడ భాగవతం ముఖ్యం. అదేవిధంగా డంకముని కాదు, ఈ యొక్క భక్తుడు ఆ శరీరం చాలించి ఉండొచ్చు కానీ అది ముఖ్యం కాదు. అతని ద్వారా భగవంతుడు ఎక్కడ వెలిచాడు. సో ఇది గ్రేట్ ఆనర్. సో వెంటనే భగవంతుడు అక్కడ వస్తారు, అతను చనిపోతాడు అక్కడ. కానీ వీళ్ళకి మాత్రము తను బాధపడతారు అరే ఎందుకు అయిందని చెప్పి. కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా రణచోడ లేకుండా తిరిగి వెళ్ళము అని చెప్పి ఆ గోమతి నది దగ్గరే వాళ్ళు కూడా నిరాహార దీక్ష చేస్తారనమాట. పచ్చి మంచినీళ్ళు ముట్టుకో, స్వామివారి మాతో పాటు వస్తే తప్ప మేము కదలము అని చెప్పి. అలాగే రోజులు తరబడి వాళ్ళు ఆహారం లేక నిద్ర లేక
మంచినీళ్ళు ముట్టుకోకుండా కూడా నిరాహార దీక్ష చేస్తుంటారు, వాళ్ళు కూడా భక్తులే. తర్వాత భగవంతుడు కల్లోకి వచ్చి అంటే ఆ యొక్క భక్తుడి యొక్క భార్య ఆవిడికి చెప్తారు, వీళ్ళకి చెప్తారు. ఏమంటారు? నేను ఇక్కడి నుంచి రావడం జరగదు, ఇక్కడే వెలుస్తాను. అండ్ మీరు ఇంకో 6 నెలల్లో ద్వారకలోనే అక్కడ ఒక ప్లేస్ ఉంటుంది, మనము డిస్కస్ చేస్తాము. ఆ ప్రదేశంలో నేను ఇదే రూపంలో ప్రత్యక్షం అవుతాను. ఆ రూపాన్ని మీరు మందిరంలో ప్రతిష్టాపించండి ఇన్ 6 months టైం. అండ్ ప్రస్తుతము ఈ యొక్క భక్తులు ఆ భార్య ఆవిడ మీకు నా బరువు బంగారాన్ని మీకు ఇస్తుంది, అది తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పి. వెంటనే వీళ్ళు షాక్ అవుతారు. కానీ ఒక రకంగా ఓకే, స్వామివారు మళ్ళీ వస్తారని చెప్పి. కానీ ఈవిడ కూడా కళ్ళదే చెప్తారు, నువ్వు నా బరువు సమానమైన బంగారం వాళ్ళకి ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోతారని చెప్పి. నెక్స్ట్ రోజు ఆవిడ చెప్తారు కూడా ఎక్కడ దాచారని చెప్పి. సో ఆవిడ వెళ్ళి తీస్తుంది. అది ఆ ప్రదేశం మొత్తం ఎరుపు రంగులో ఉంటుంది అనమాట. వాటర్ అంతా తలిపి ఉంటాయి. అక్కడ ఎరుపు ఎందుకు ఉంటుందంటే అక్కడ ఆ భక్తుడికి రక్తం తగలడం వల్ల స్వామివారికి కూడా దెబ్బ తగిలినట్టు అక్కడ రక్తం వస్తుంది, స్వామివారి విగ్రహం నుంచి రక్తం వస్తుంది అక్కడ. తర్వాత ఏమవుతుంది, ఆ విగ్రహాన్ని బయటికి తీస్తారు. ఆవిడ ఆలోచిస్తుంది, నా దగ్గర బంగారం ఎక్కడ ఉంది అని చెప్పి. సో వెంటనే స్వామివారు ఎంత తేలికైపోతారంటే ఆవిడ ముక్కు పొడికి ఎంత బరువు ఉంటుందో 1 గ్రాము 2 గ్రాములు అంత తేలికైపోతారనమాట. వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. అంటే నిజమే అని చెప్పి ఆవిడ ముక్కు పొడికి ఇచ్చేస్తుంది, ఆ విగ్రహాన్ని తీసుకుంటుంది. ఆ విగ్రహాన్ని ఇక్కడ ప్రస్తుతం మనం ఎక్కడికైతే వెళ్ళబోతున్నామో అక్కడ స్థాపించబడుతుంది అనమాట. తర్వాత వాళ్ళు ద్వారకకు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఓకే అక్కడ ఏమవుతుంది తర్వాత చెప్తాను నేను. బట్ ఎనీహౌ ఇక్కడ డాకోర్లో ఇక్కడ స్వామివారిని ప్రతిష్టాపిస్తారు. తర్వాత 300 సంవత్సరాల కిందట ఇక్కడ లోకల్ మరాఠా రాజులు వాళ్ళు ఈ మందిరాన్ని తిరిగి చాలా వైభవంగా నిర్మించారన్నమాట. తర్వాత ఈ డాకోర్ నగరం మొత్తాన్ని ఈ సిటీ మొత్తాన్ని కూడా స్వామివారికి దేవాలయ భూములకి రాసేస్తారు. మందిరం కట్టడం ఒకప్పుడు రాజులు ఏం చేసేవో చెప్పండి. మందిరం కట్టడం మాత్రమే కాదు, మందిరానికి నిర్వాహకునికి 3 సంవత్సరానికి 365 రోజులు అయితే రోజుకి ఎకరం చొప్పున 360 ఎకరాలు అని చెప్పి, ఆ పెద్ద మంది అయితే రోజు 10 ఎకరాలు చొప్పున 3000 ఎకరాలు అని చెప్పి అలా రాసేవారు అనమాట. బ్రాహ్మణులు పనులు చేసేవాళ్ళు, క్షత్రియులు క్షత్రియ పనులు చేసేవారు అనమాట, వైశ్యులు వైశ్య పనులు చేసేవారు. కాబట్టి సమాజం పర్ఫెక్ట్గా ఉండేది. ఈ రోజుల్లో ఇప్పుడు మేము ఉన్నాము, మేమే క్లాస్ చెప్పాలి, బ్రాహ్మణులకు సేవ చేయాలి, పీపుల్ హ్యాపీ నైస్. కానీ మేమే క్షత్రియ పనులు కూడా చేయాలి, అడ్మినిస్ట్రేషన్ మేమే, ప్రభుత్వం మాకు హెల్ప్ చేస్తుందా? ఇంకా మా నుంచి ట్యాక్స్ కాబట్టి మా నుంచి కూడా డబ్బులు లాగేస్తుంది, గుళ్ళు కూడా లాగేస్తుంది అనమాట. మేమే వైశ్య పని కూడా చేయాలి. అంటే మందిరం ఇప్పుడు మా టెంపుల్ కట్టాలన్నా లేకపోతే మా ఫెస్టివల్ చేయాలని సరే మేమే నలుగురిని డబ్బులు అడగాలి. అరే సాధువు ఏం డబ్బులు అడుగుతున్నాడు, నిజమే నేను అడగకూడదు. వాస్తవంగా మాది ధర్మం ప్రచారం చేయాలి. కానీ గృహస్థని వాడు అడక్కడని ఇవ్వాలి. కానీ అడక్కడని ఎవడెత్తున్నాడు ఈరోజు? ఎప్పుడు కూడా ఎదురువాడికి ఏం చేయాలో చెప్పడమే కానీ మనమేం చేస్తున్నామని ఆలోచించము. వాస్తవంగా క్షత్రియ పని చేసినప్పుడు, వైశ్యులు పని చేసినప్పుడు బ్రాహ్మణుడు పని చేస్తాడు. కానీ మిగతా వాళ్ళు ఊరుకున్నారు, ఖాళీ వదిలేసరికి మేము వదిలేడేమే. సో మేమే వీడు బ్రాహ్మణస్ రోల్, వీడు క్షత్రియ రోల్, వీడు వైశ్య రోల్, వీడు శూద్ర రోల్. ఏది భగవంతు సార్ అవసరమైతే దానికి మేము రెడీ. అరే ఒక IIT అయ్యండి, ఎదురువాడిని అడగడానికి సిగ్గులేదు నీకు? నాకేం లేదు, నా కోసం కాదు భగవంతుని కోసం. ఒక శిష్యుడిగా భిక్షాటిని వెళ్తాడు శిష్యుడు అనేవాడు గురువు దగ్గర. సో వీ ఆర్ నో ఇష్యూస్. బట్ వాస్తవంగా అయితే మాత్రము సిస్టమ్ ఎలా ఉండాలి, ప్రభుత్వాలు ధర్మాన్ని కాపాడాలి, అంటే దానికి సపోర్ట్ ఇవ్వాలి, బ్రాహ్మణ పని చేయాలి. బట్ ఈ రోజుల్లో వీడు ఎవ్రీథింగ్. ఎనీ హౌస్ ఈ విధంగా ఆ మందిరాన్ని నిర్మించడం జరిగింది. 1770లో ఎప్పుడో ఈ మందిరాన్ని నిర్మించారనమాట. సో అయితే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు మీరు ద్వారక వెళ్ళినప్పుడు ఆ విగ్రహము ఈ విగ్రహం ఇంచుమించు సేమ్గా ఉంటుంది. యాక్చువల్గా ఈ విగ్రహాన్ని చూస్తే ఆ విగ్రహం చూసినట్టుగా చెప్పబడింది అనమాట. తేడా ఏంటంటే చిన్న తేడా ఉంటుంది. ఎందుకంటే ఈ డాకోర్ అనేది ద్వారకలో కృష్ణుడు ఎలా ఉంటాడు, ఒక రాజులా ఉంటాడు. బృందావన కృష్ణుడు ఎలా ఉంటాడు, సాధారణ బాలకుడిలా ఉంటాడు. బృందావన్ మోడ్. ఈ డాకోర్ అనేది ఫారెస్ట్ కాబట్టి ఇక్కడ కృష్ణుడుని ఒక రాజులా పూజించరు, బృందావన కృష్ణుడిలా పూజిస్తారనమాట. అందుకనే కృష్ణుడు యాక్చువల్గా ద్వారక రాజుగా చతుర్భుజ రూపంలో ఉంటాడనమాట. ఇక్కడ కూడా చతుర్భుజ రూపంలో ఉంటారు ఇక్కడ కృష్ణుడు మీరు వెళ్ళినప్పుడు. కానీ మామూలుగా శంఖచక్ర గదా పద్మల బదులు ఇక్కడ కృష్ణుడికి కుడి చేతి ఇందులో ఫ్లూట్ ఉంటుంది, మీరు చూడొచ్చు, వేణు ఉంటుంది అనమాట. ద్వారకాధీశుడు ఉంటుంది అక్కడ, అది దట్ ఈస్ వన్ డిఫరెన్స్. అదర్వైజ్ మోర్ అండ్ లెస్ సేమ్. విగ్రహం కొంచెం పెద్ద ఉంటుంది, ఇది తర్వాత రీజన్ చెప్తాను. సో ఆ విగ్రహము మనం వెళ్తాం ఇప్పుడు అక్కడ, విల్ సీ దట్ డీటీ. అండ్ ఈ విగ్రహము వాస్తవంగా ఈ యొక్క గుజరాతీస్ ఏరియా మొత్తానికి
సింపుల్ చెప్పాలంటే డాకోర్ ఇస్ లైక్ తిరుపతి. మనకి తిరుపతి ఎలాగో ఇక్కడ వాళ్ళకి డాకోర్ అలాగా. అంటే పెళ్ళిళ్ళు అయినా సరే, తలనీలాలు సమర్పించాలన్నా సరే, ఇలాంటి పనులన్నీ కూడా వీళ్ళు బయట ఎక్కడికో చేస్తారు. ద్వారకాధీశ విగ్రహం కూడా అది మోస్ట్ ఇంపార్టెంట్. పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్, కానీ కోర్ డివోటీస్కి, భక్తులకి ఈ ప్రదేశం కూడా అంతే ఇంపార్టెంట్. మనం చెప్పినట్టు మనకి తిరుపతి ఎలాగో వీళ్ళకి ఇక్కడ అలాగనమాట. అండ్ ఒక రకంగా చెప్పాలంటే ఇది మూల విగ్రహం, కృష్ణుడు మనవాడు స్థాపించిన విగ్రహము, మూల విగ్రహము ఇది మనం వెళ్ళే డాకూర్. కాబట్టి దిస్ డాకూర్ ఇస్ వెరీ వెరీ సిగ్నిఫికెంట్. ఆ డాకూర్ మందిరం ఎదురుగానే గోమతి నది కూడా ఉంటుంది. ఆ గోమతి నదిలోని ఎవరైతే ఆ నీరు తరం జరుగుంటారో, సేవిస్తారో మోక్షం లభిస్తూ ఉంటుంది. అది యమునా నదికి సమానం చెప్పబడింది. బృందావనంలో యమునా నది ఎలాగో ఇది అలాగే చెప్పబడింది అనమాట. కాబట్టి మనందరం కూడా ఇప్పుడు ఇమీడియట్గా ప్రశాంతి తీసుకున్న తర్వాత విల్ గో టు డాకూర్. మనం స్వామివారిని వేడుకోవాలన్నమాట. ఏమని? మనకు కూడా శుద్ధ భక్తి, హృదయం పరిశుద్ధం అవ్వాలని చెప్పి ఆ భగవంతుని పట్ల ఆకర్షణ కలగాలి. స్వామి నీ పట్ల ఆకర్షణ కావాలి, నీ సేవ పట్ల కావాలి, కృష్ణ ప్రేమ కావాలి. ఇది నిజంగా వేడుకోవాలి. ఒక రాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఒక బబుల్ గమ్ ఇవ్వు, ఆశా చాక్లెట్ ఇవ్వు, ఒక పెన్సిల్ ఇవ్వు, ఒక రబ్బర్ ఇవ్వు అడిగితే చండాలంగా ఉంటుంది. రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం అడగాలి? అతని స్థాయికి రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు 10 గ్రామాలు ఇవ్వు అంటే అర్థం ఉంటుంది. కానీ ఆ రాజుకి స్థాయిలో, ఆయన స్థాయిలో హెల్ప్ అడగాలి. అవునా కదా? నాకు ఒక పాప్కార్న్ ఇవ్వు, ఒక లాలీపాప్ ఇవ్వు అంటే సిమిలర్గా భగవంతుడికి వెళ్ళినప్పుడు మనం ఏమడగాలి? నిజంగా ఆ స్థాయి కోరిక అడగాలి. నాకు ధనం దేహి, జనం దేహి, నాకు ప్రమోషన్ రావాలి, 7 నగలు కావాలి, మా వైఫ్ అని ఏమనకూడదు. ఇలా చిన్న చిన్న కోరికలు కాదు. ఏమడగాలి? కృష్ణ ప్రేమ అడగాలి. అంతకుమించి ఇంకేం లేదు. కాబట్టి అసలు భగవంతుడికి వెళ్ళాక ఏం కోరుకోవాలని అది ఒక కళ అడగాలన్నది. సో ఆస్ ఫర్ కృష్ణ ప్రేమ, భగవంతు నామం మీద ఆకర్షణ, నామం మీద నమ్మకం కలగాలి, కృష్ణ మీ సేవ మీద నమ్మకం కలగాలి, మీ సేవ పట్ల ఆకర్షణ కలగాలి. ఇలాంటి కోరికలు కోరుకోండి. ఆస్ ఫర్ స్పిరిచువల్ డిజైర్స్, కృష్ణ విల్ ఫుల్ఫిల్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. श्री रणछोड़ राय भगवान की, डाकोर धाम की, श्री प्रभुपाद की, कृष्ण भगवान की, नंदन नंदन श्याम सुंदर गौर मुकुट वंशी वाले की।